ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం మీరు గ్రహించగలరు. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకానొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివుడితో ఇలా అంటున్నాడు. మహాదేవ, నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను. భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది. దేవా, కొంతమంది తమ పిల్లల కోసం సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు. మహాదేవ, దీనికి కారణం ఏమిటి? మానవుడికి పేదరికం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువనివ్వటం లేదు. ధనం లేకపోతే మానవుడికి గౌరవమే లభించటం లేదు. పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చేయాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మహాశివుడు, నారద మహాముని, నీ 2 ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను. దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు మహాశివుడు. పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే ఒక రైతు ఉండేవాడు. మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు. చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది. 2 కవల పిల్లలు జన్మించారు. అందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు సూరి, అమ్మాయి పేరు సుమతి అని పేరు పెట్టుకున్నారు. ఇక పిల్లలిద్దరిని అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇలా కాలం గడుస్తుంది. 2 పిల్లలు పెద్దవారయ్యారు. 2 వివాహ వయసుకు వచ్చారు. ఆ తండ్రి తన కూతుర్ని ధనవంతులైన ఇంట్లోకి కోడలిగా పంపాలనుకున్నాడు. దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు. పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుడి కుమారుడితో తన కూతురి వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు. ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలనిచ్చి తన కూతురుని అత్తగారింటికి పంపుతాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ వైపుకు అనారోగ్యం కలుగుతుంది. కొడుకు వెంటనే వైద్యుని పిలిపించి వైద్య పరీక్షలు చేస్తాడు. రైతుని పరీక్షించిన అతడు పెద్ద జబ్బు వచ్చిందని, దానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తాడు. అది విన్న కొడుకు చాలా బాధపడతాడు. ఇంట్లో ఉన్న ధనం మొత్తం కూడా వైద్యం కోసం ఖర్చు చేసేశాడు. అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు. తన తండ్రిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు. అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇక అతని వద్ద ధనం కూడా లేదు. పేదవాడిగా మారిపోయాడు. వేరే వారి వద్ద కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకరోజు తన తండ్రి అతని దగ్గరికి పిలుచుకొని ఇలా అంటున్నాడు. నాయనా, నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. అయినా కూడా ఏ మార్పు రాలేదు. ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా. నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను పేదవాడు. అతనికి పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. భగవంతుడు దయ వలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు. ఇప్పుడు అతను తండ్రి లేడు. ఆస్తులు కూడా లేవు. కటిక పేదవారికంలోకి వెళ్ళిపోయాడు. ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలి సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతడితో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది. మా అన్న చాలా పేదవాడయ్యాడు. అతడికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. సరైన బట్టలు కూడా లేవు. ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు. ఒకవేళ అతను ఎక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇటు చెల్లెలికి కుమారుడు పుట్టి అతడికి వివాహ వయస్సు కూడా వచ్చేసింది. అతడి వివాహం ఒక ధనవంతుడి కూతురితో జరగబోతుంది. అప్పుడు సుమతి వాళ్ళ అత్తమామలు తమను పిలిచి, చూడు, వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు. నీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు, మర్చిపోవద్దు అని అంటారు. దానికి ఆమె కూడా సరే, పిలుస్తాను అని అంటుంది. అత్తమామలు తన అన్నను పిలవమని చెప్పిన చెల్లెలికి మాత్రం అత్తను పిలవడం అస్సలు ఇష్టం లేదు.
అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు. అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంది. అది సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది. అతడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దాము అనుకుంటాడు. అప్పుడు అతని భార్య, నీకు ఆహ్వానం వచ్చిందా లేదా, నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అని అడుగుతుంది. అప్పుడు సూరి, నాకు ఆహ్వానం రాలేదు, కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది. అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది? ఆమె నా చెల్లెలు, అతను నా మేనల్లుడు, మనం ఇద్దరం వెళ్దామని అంటాడు. అప్పుడు అతని భార్య, చూడండి, మనకి ఎంత దగ్గరి బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారింటికి వెళ్ళకూడదు అని అంటాడు. అప్పుడు ఆ భర్త, చూడు, వాళ్ళు ధనవంతులు, అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు, లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో, నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేయు అంటాడు. అప్పుడు దాని భార్య, చూడండి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అంటుంది. అప్పుడు ఆ భర్త, సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను ఒక్కడనే వెళ్ళి వస్తాను, నేను కూడా అదే వెళ్ళకపోతే నీ పుట్టింటి వారు ఎవ్వరూ రాలేదని నా చేతుల్ని అందరూ కూడా అక్కడ తిడతారు అంటాడు. అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకొని తన చెల్లెళ్ళు మేనల్లుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు. ఇక ఆ బట్టలను తీసుకొని నడుచుకుంటూ చెల్లెలింటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు. చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ళ తోటి కోడలు అందరిని చూసి గుర్తుపట్టింది. వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి, మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న సుమతి, మా అన్నయ్య ఏ విధంగా ఉన్నాడు? మంచి బట్టలు నగలు వేసుకున్నాడా? చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడిగింది. అప్పుడు ఆ తోటి కోడలు, లేదు, మీ అన్న పాత బట్టలు వేసుకొని వచ్చాడు, ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు, అతడు నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది. ఆమె ఎవ్వరికీ కనబడకుండా తన అన్న దగ్గరికి వెళ్ళింది. చెల్లెల్ని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు. వెంటనే సుమతి తన అన్నను వెంటబెట్టుకొని ఎవ్వరికీ కనబడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతడితో ఇలా అంటుంది, అన్నా, నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా, మరి నువ్వు ఎలా వచ్చావు అంటుంది. అప్పుడు సూరి, చెల్లెమ్మ, నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా? నేను వేరే వారి ద్వారా తెలుసుకొని నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అంటాడు. అప్పుడు సుమతి, నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడికి చూసిన వాళ్ళందరూ నిన్ను చూసి నేను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది, నాకు ఇక్కడ విలువ ఉండదు, అందుకే నీకు ఆహ్వానమే పంపలేదు, అయినా కూడా నువ్వు వచ్చేసావు అని అంటుంది. తన చెల్లెలని నోటి వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది. చెప్పలేని బాధ కలుగుతుంది. తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు. చెల్లెమ్మ, నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు, నా భార్య కూడా చెప్పింది, కానీ నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు. అమ్మా, నన్ను ఇప్పటికైతే క్షమించు, ఇప్పుడు ఎప్పుడు కూడా మీ ఇంటికి రాను, నీ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు. అప్పుడు సుమతి, ఇలాగూ వచ్చేసావు కదా, నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు, బయటకు రావద్దు, నేను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది, నేను భోజనాన్ని ఈ గదిలోకి పంపిస్తాను, భోజనం చేసి మెల్లగా వెనక ద్వారం నుండి ఎవరికి కనబడకుండా వెళ్ళిపో అంటుంది. దానికి ఆయన సరే అని చెప్తాడు. ఇక సుమతి ఆ గదికి బయటను తాళం వేసి వెళ్ళిపోయింది. ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు. ఇక తన చెల్లెలు పెళ్లి పనుల్లో పడి అన్నను మర్చిపోయింది. అతడికి బాగా ఆకలి వేస్తుంది. కనీసం అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. తన చెల్లిని పిలుస్తాడు, కానీ అతడి మాటలు ఎవ్వరికీ వినబడటం లేదు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. పెళ్లి సంబంధంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావటం లేదు. ఇక అన్న, నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను, నా భార్య పిల్లలు నా అనాథలైపోతారు అని ఏడుస్తూ ఉన్నారు. అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. అది విని గట్టిగా అరుస్తాడు. ఏదో పని మీద సుమతి తోడికోడల్ని అక్కడికి వెళ్ళింది. ఆ అరుపులు విని తలుపులు తెరిచింది. అందులో నుంచి సూరి బయటికి వస్తాడు. అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అన్నయ్య, నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు? ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది. జరిగినది చెప్తే తన చెల్లెలి పరువు పోతుంది అని భావించి, అమ్మా, నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని వచ్చాను,
చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నాను. నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు. నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపు తీయకపోతే నేను అందులోనే మరణించేవాడిని. నీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఆకలితో ఆ అడుగులు తడపడుతూ ఉండగా తన ఇంటి బయటకు వెళ్తున్నాడు. ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా అప్పుడే ఒక వృద్ధమైన అక్క వచ్చి అక్కడికి వచ్చి కింద పడకుండా పట్టుకుంది. చాలాసేపటి తర్వాత అతడు కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించింది. ఆమె అతనికి సేవలు చేస్తుంది. ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు. అతడి కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవియే. సూరి భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. సూరిని కాపాడడానికే ఆమె ఇక్కడికి వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి అతడితో ఇలా అంటుంది, ఆయన నువ్వు ఎవరువు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు సూరి జరిగినదంతా కూడా ఆమెకు చెప్తాడు. తన చెల్లెలు తను ఎంతగానో అవమానించిందో చెప్తాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఆయన జరిగిందంతా జరిగింది, ఈ విషయాన్ని కూడా మర్చిపో, ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. పక్కనే నాకు పళ్ళ తోట ఉంది, అందులో నుంచి పళ్ళను తీసుకువెళ్ళి నీ పిల్లలకి ఇవ్వు. అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు కదా, నువ్వు కూడా ఆ పళ్ళను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది. సూరి ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను తిని ఆకలిని తీర్చుకుంటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని పళ్ళను తెప్పి సంచులో నింపుకున్నాడు. ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది, నాయన నేను నీకు 9 విషయాలను చెప్తాను, జాగ్రత్తగా విను, అవి నీకు నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైనటువంటి 9 విషయాలను చెప్పింది. ఆ 9 విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు. తన పిల్లలు తన దగ్గరికి వచ్చి, నాన్న అత్త మా కోసం ఏం పంపింది అని అడుగుతారు. అప్పుడు సూరి, అత్త మీకోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు. ఇక అతను బయటనే కూర్చొని చెల్లెలు చేసిన అవమానాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. తన భార్య సంచిని ఇంటికి తీసుకువెళ్ళి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ కూడా బంగారమై అతడిలో దానిమ్మ పండ్లల్లో విలువైన వజ్రాలున్నాయి. అది చూసిన ఆమె చాలా ఆనందం కలిగింది. వెంటనే తన భర్త వద్దకు వచ్చి, అసలు మీ చెల్లెలు ఏం పంపిందో నీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు సూరి, నేను తెచ్చిన పండ్లు వాళ్లకు నచ్చినట్టుగా లేవు అని అనుకొని, చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో అదే నేను తీసుకువచ్చాను అంటాడు. అప్పుడు ఆ భార్య, ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది. అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు. మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది, ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది. అది చూసిన సూరికి పూర్తిగా అర్థమైంది. తనకు దారిలో కలిసిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు, ఆమె సాక్షాత్తు దేవతే. ఆమెనే నాకు ఇదంతా కూడా ప్రసాదించింది అనుకున్నాడు. కానీ తన భార్యకు మాత్రం ఈ విషయం ఏం చెప్పలేదు. ఇంకా ధనంతో అతను ధనవంతుడిగా మారిపోయాడు. పెద్ద పెద్ద వ్యాపారాలను చేస్తున్నాడు. పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు. చాలా సుఖంగా జీవిస్తున్నాడు. ఆ నగరంలో వారంతా కూడా వారిని గౌరవిస్తున్నారు. ఒకరోజు సూర్య భార్య అతని వద్దకు వచ్చి, చూడండి మీ చెల్లెలు మనకి ఇంతగా సహాయం చేసింది, మీరు ఆ ఇల్లు ఆమెను వెనక్కి తీసుకురండి అని అంటుంది. భార్య మాటలు విన్న సూరి, సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెల్ని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకుని ద్వారం వద్ద నిలబడిపోయాడు. ముందుగా తోటి కోడలు అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి, మీ అన్నయ్య వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు సుమతి, నాకు ఏ అన్నయ్య లేడు, సరిగ్గా చూసావా, వేరే ఎవరో వచ్చి ఉంటారు అని అంటుంది. అప్పుడు తోటి కోడలు, మీ అన్న ముందు వచ్చినట్టుగా ఇప్పుడు రాలేదు, ఒక మహారాజులాగా వచ్చాడు, అతడి వెంట పనివాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అంటుంది. తన తోటి కోడలు మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి తన వైపు చూసింది. మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, మా అన్న మొన్న వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా, ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అనుకుంటుంది. వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా తన లోపలికి తీసుకువస్తుంది. గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది. అన్నా, నన్ను క్షమించు, నా వల్ల నువ్వు చాలా కష్టాలను పడ్డావు, అనుభవించావు అంటుంది. చెల్లెల మాటలు విన్న సూరి, చెల్లెమ్మ నువ్వేమీ బాధపడకు, జరిగిందంతా కూడా మర్చిపో, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది.
ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది. నా అన్న చాలా ధనవంతుడయ్యాడు. అతని వద్ద చాలా ధనం ఉంది. ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది. ఇక అతని భార్య ఆమెను ప్రేమగా సేవలు చేస్తుంది. ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చింది అని అనుకుంటుంది తన భార్య. అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది. ఇలా 7 రోజులు గడిచిపోయాయి. సూరి భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, రేపు మీ చెల్లెలు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకురండి అని అంటుంది. భార్య మాటలు విన్న సూరి అక్కడ నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న, నా చెల్లెలి కోసం మాట్లాడి చెప్పులు తయారు చేయాలి. నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి. నువ్వు అలాంటి చెప్పులను తయారు చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను అలాంటి చెప్పులను చేయగలను, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు. అప్పుడు సూరి, ధనం ఎంతైనా పర్వాలేదు, కానీ ఆ చెప్పులు వేసుకొని నా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు గట్టిగా ఈ 9 మాటలు అందరికీ వినపడేలాగా చెప్పాలి అంటూ వృద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ 9 జ్ఞాన సంబంధమైన మాటలను ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెప్తున్నాడు. అంతే. అందులో మొదటి మాట, ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరిక మంచులోకి వెళ్తారు. ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి. లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది. ఇక రెండవది, మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి. ఏ పని చేయకుండా సోమరిపోతుగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది. ఇక మూడవది, ఎప్పుడు కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అలా చేయకుండా ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. వారు పేదవారిగా మారే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది, అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి. ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు. తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐదవది, కర్మ ఫలితం ఎప్పుడు కూడా అదృష్టంపైనే ఆధారపడి ఉండదు. మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది. మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆపకూడదు. మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది. ఆరవది, ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశాలు ఉంటున్నాయి. ఏడవది, పని చేయడానికి భయపడేవారు, ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోలేరు. వారు పేదరికాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఎనిమిదవది, ఎప్పుడు కూడా పేదరివాడిని అవమానించడం, దూషించడం వంటి చేయకూడదు. అలాగే దానం చేయని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనం ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు. ఇక చివరిది, చెల్లెమ్మ, కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పది. మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అవుతూ ఆ 9 విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు. ఈ 9 మాటలు వింటే నా చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పు తెలుసుకుంటుంది అని అంటాడు. ఇక అతను చెప్పినటువంటి మాటలను చెప్పులు తయారు చేస్తాడు. అవి బంగారంతో, వజ్రాలతో మెరిసిపోతున్నాయి. వాటిని తీసుకువెళ్ళి తన చెల్లెలకి కానుకగా ఇస్తాడు. బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయింది. అప్పుడు అత్తగారింటి వాళ్ళు, ఈ ధనవంతుడైన అన్న ఏం కానుకలు ఇచ్చాడు అని అడుగుతారు. అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది. చూడండి, మా అన్న నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్ళకు వేసుకొని నడుస్తుంది. ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టిగా ఆ 9 విషయాలను చెప్పుతాయి. ఇక చివరి విషయంగా, చెల్లెమ్మ, కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ధనం కన్నా మానవత్వం, రక్త సంబంధం చాలా గొప్పది. మానవత్వం లేనివారు ధనం ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమే అంటూ ఆ 9 విషయాలను ఆ చెప్పులు చెబుతున్నాయి. ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలిగింది. తన అన్నకు తాను చేసిన అవమానం తలుచుకొని బోరున ఏడుస్తుంది. అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు. అప్పుడు సుమతి తన కన్నకు తాను చేసిన అవమానం గురించి చెప్తుంది. నాకు ధనం ఉన్నదనే అహంకారంతో మా అన్నను అవమానించాను. నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంది. ఏడుస్తున్న సుమతిని ఓదారుస్తూ తోటి కోడలు ఇలా అంటుంది. చూడు, జరిగినదేదో జరిగిపోయింది. దానిని నువ్వు ఇంకా మర్చిపో. ఇక ముందు అలా జరగకుండా చూసుకో.
ఎవరైతే ధనం ఉన్నదని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఎప్పుడూ కూడా గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరాన్ని లేని ఖర్చులు పెడతారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. నువ్వేమీ బాధపడకు అంటూ ఓదారుస్తూ ఉంది తన కోటి కోడలు. ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోయింది. ఇక అప్పటి నుండి ఎవరిని పక్కో చేసి చూడడం లేదు. అందరితో కలిసి మెలిసి ఉంటుంది. ఈ కథలను ముగించిన మహాశివుడు నారద మహాముని, నేను చెప్పిన ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా పేదవారు కాలేరు, అందరూ సుఖంగా జీవించవచ్చు అని అంటాడు. ఇక నారద మహర్షి ముని ఆయనకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ.